హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఏఎల్బి CB22కి సెలెక్ట్ అయినటువంటి మన తెలుగు వారందరికి కూడా ఆల్ ద బెస్ట్. మనకు ఉన్నటువంటి 6 days కూడా బాగా ప్రిపేర్ అయ్యి అందరూ కూడా మంచిగా రాసి జాబ్ సాధించాలని మన ఛానల్ తరపున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరికి కూడా ఆల్ ద బెస్ట్. చూడండి ఫ్రెండ్స్, మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు టైం మేనేజ్మెంట్ అనేది చాలా ముఖ్యం. టైం మేనేజ్మెంట్ చేసుకోండి. అదేవిధంగా ఎగ్జామ్ రాసేటప్పుడు నెగిటివ్లోకి మాత్రం వెళ్ళొద్దు. మీకు పాజిటివ్ అని పెట్టి మీకు కరెక్ట్ అన్నప్పుడే ఆ యొక్క బిట్టు పెట్టండి. నెగిటివ్లోకి వెళ్ళొద్దు. ఇది మెయిన్స్, అది గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ఫస్ట్ పేపర్ వచ్చేసరికి 75 థియరీ వచ్చేసి అది క్వాలిఫై నేచర్, జస్ట్ క్వాలిఫై, అది మెరిట్ తీసుకోరు. సెకండ్ పేపర్ 100కి జరిగేది మాత్రం మెరిట్, దాంట్లో మీరు మంచి స్కోర్ సాధించాలి. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. టైం మేనేజ్మెంట్ అనేది చాలా ముఖ్యం. సెకండ్ పాయింట్ వచ్చేసరికి నెగిటివ్లోకి మాత్రం వెళ్ళొద్దు. అదేవిధంగా దీనికి నార్మలైజేషన్ అనేది ఉండదు. ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చదివిన వాళ్ళు మాత్రమే పైకి వస్తారు, బయటకు వస్తారు. కాబట్టి అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఆల్ ద బెస్ట్. మన ఛానల్ తరపున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక జాబ్ సాధించాలని. ప్రతి ఒక్కరు కూడా ఆల్ ద బెస్ట్. అదేవిధంగా మీరు ఈ యొక్క థియరీలో జస్ట్ మీరు క్వాలిఫై నేచర్, జస్ట్ మీరు ఒక 30 మార్క్స్ లోపు తెచ్చుకుంటే మనం ఒక 2, 3, 4 నెగిటివ్లు పోయినా సరే మీరు క్వాలిఫై అయిపోతారు. జస్ట్ మీరు అది మాత్రం గుర్తుపెట్టుకోండి. సెకండ్ పేపర్ మాత్రం మెరిట్ అనేది మాత్రం గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా టైం మేనేజ్మెంట్ అనేది చాలా ముఖ్యం. అదేవిధంగా దీనికి నార్మలైజేషన్ అనేది ఉండదు. ప్రతి ఒక్కరికి కూడా ఆల్ ద బెస్ట్. అదేవిధంగా కొంతమందికి HSD ఇంటిమేషన్ స్లిప్ రాలేదని ఆధారపడుతున్నారు. మీరు కంగారు పడకండి. ఫస్ట్ షిఫ్ట్ వాళ్ళకి మాత్రమే 20న ఉన్న వరకు మాత్రమే వచ్చినాయి. సెకండ్ షిఫ్ట్ వాళ్ళు ఇంకా రాలేదు. అది ఈవినింగ్ లేదా టుమారో వస్తాయి కంపల్సరీగా. అందరికి కూడా SCR తెలుగు వాళ్ళందరికీ కూడా SCR జోన్కి అప్లై చేసిన ప్రతి ఒక్కరికి కూడా మనకు March 20న ఎగ్జామ్ జరుగుతుంది. అందరికి కూడా ఫస్ట్ షిఫ్ట్ ఆర్ సెకండ్ షిఫ్ట్ వేరు వేరు పేపర్లు ఉంటాయి. నార్మలైజేషన్ ఉండదు. ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోండి. ఎవరు కూడా కంగారు పడద్దు. మీ యొక్క ప్రిపరేషన్ అనేది ఈ 6 days కూడా మంచి ఇంపార్టెంట్. అన్నిటిని కూడా ఒకసారి చూసుకోండి, రివిజన్ కొట్టండి. ఈ 6 days మాత్రం వేరే బుక్స్ వాటికి వెళ్ళొద్దు, కొత్త బుక్స్ వాటికి వెళ్ళొద్దు. మీరు చదివింది ఒకసారి 6 days కూడా రివిజన్ చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఆల్ ద బెస్ట్.